హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం సార్. సార్ మార్చి 27 మరి అటు చూసుకుంటే టీడీపీ నుండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు. వైసీపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బస్సు యాత్ర, మేము సిద్ధం పేరుతో బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర పునః ప్రారంభించబోతున్నారు. మరి ఎలా ఉండబోతున్నాయి ప్రచారాల ఒక హీట్ అయితే పెరిగిపోతుంది. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని తీసుకుందాం. ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఇప్పుడు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాడు. సహజంగానే ఎవరైనా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. వాళ్ళ విధి కూడా అది, వాళ్ళ బాధ్యత కూడా అది. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నారు. వాళ్ళ కార్యకర్తల యొక్క మనోధైర్యం దెబ్బతింది. వాళ్ళు ఈరోజు అధికార పార్టీ ఓటమి చెందుతుందని చెప్పని శ్రేణులు వాళ్ళు చాలా స్పష్టంగా భావించారు. కాబట్టి ఆ పార్టీని వీడి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీ వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని చూసి ప్రజల్లో పలసన అయిపోతుందని కాబట్టి వాళ్ళ శ్రేణుల్ని మనోనిబ్బరాన్ని నింపడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టారనేది నేను భావిస్తున్నాను. అంటే ఓటమి తెలిపోయింది. ఘోరాతి ఘోరమైన ఓటమి ఉండకుండా కనీసం ఈ ఎన్నికల రణక్షేత్రంలో అభ్యర్థులన్నా నిలుపుకుందాం, అభ్యర్థులు పారిపోతున్నారు కదా, తిరిగి అభ్యర్థులు నిలుపుకుందాం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క బస్సు యాత్ర, మామూలుగా అయితే ఆయన ప్రయాణం ఎన్నికల రణక్షేత్రంలో ఆయన కూడా మాట్లాడాలి కాబట్టి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే నేను భావిస్తున్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే విజయం వాళ్ళకు వరించిందనే ధీమాతోటి పార్టీ శ్రేణులు ఉన్న ఉత్సాహాన్ని, వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ యొక్క మనోనిబ్బరాన్ని ఆయన చూశారు. కాబట్టి గెలుపు అనేది మనకి వచ్చింది. ఇంకా భారీ విజయాన్ని సాధించాలని చెప్పని పార్టీ శ్రేణులు ఇంకొంచెం ఉత్సాహపరచడం కోసం, వాళ్ళు సర్వసన్నద్ధమై ఉన్నదానికి ప్రోత్సహించడం కోసం, దిశానిర్దేశం చేయడం కోసం వీళ్ళిద్దరూ బయలుదేరారని అయితే నేను భావిస్తున్నా. ఆయనేమో పారిపోతున్నటువంటి అభ్యర్థుల్ని కాపాడుకోవడం కోసం, పారిపోతున్నటువంటి శ్రేణుల్ని, ఆయన మీద ఎంతో నమ్మకంతో ఆయనకు పనిచేసిన వాళ్ళు ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. కాబట్టి ఆయన వీడి పక్క పార్టీ వాళ్ళు చేరేవాళ్ళు ఎంతో కొంతమందిని ఆపాలనే ప్రయత్నంలో ఆయన బయలుదేరాడు. వచ్చే తాకిడిని తట్టుకోలేక గెలుపు అనేది వీళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి గెలిచే విధానంలో ప్రజలు ఇంకొంచెం ఉత్తేజపరచడం కోసం, ఇంకొంచెం జాగ్రత్తలు చెప్పడం కోసం, ఎందుకు కలిసి ప్రయాణం చేస్తున్నాం అని చెప్పడం కోసం వీళ్ళు ప్రయాణం చేస్తున్నారైతే నేను భావిస్తున్నాను. ఆయనకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసం అదైతే నేను భావిస్తున్నాను. సార్, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర గురించి మాట్లాడుకోవాల్సి ఎంతో బ్రేక్ వచ్చింది. వారాహి యాత్రకి మళ్ళీ ఇప్పుడు అదే ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ పిఠాపురం నుంచి అయితే మొదలు పెట్టబోతున్నారు కదా, మరి ఎలా ఉంటుంది వారాహి యాత్ర ఈసారి? నిన్నటి దాకా చినుకు పడింది, ఒక్క చినుకు ముందు మన మీద పడింది. ఆ తర్వాత చినుకు కొంచెం పెద్దదయింది, ఇప్పుడు ఉధృతమైంది. ఆ ఉధృతమైనటువంటి ఆ ప్రవాహంలో ఉన్న నీరు ఎటు వెళ్తాయి? ముందు పిల్ల కాలువల ద్వారా వాగులకు వచ్చేసి, నదులకు వచ్చేసి సముద్రంలో చేరుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అట్లా ఆగిందని చెప్పి భావిస్తున్నారు. ఆయన ఉప్పెన లాంటి వ్యక్తి. అది కనుక సరైన విధంగా కనుక ప్రజలకి వర్షం పడితే మేలు జరిగింది. ఆవేశంగా కనుక అది తుఫానుగా మారితే ప్రళయం వస్తుంది. పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి. ఇప్పుడు దాన్ని ఒడిసి పట్టుకొని ప్రజలకి మంచినీరు అందించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆపినా ఇప్పటి వరకు పొత్తుల గురించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొత్తు సక్రమంగా జరగడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం కేటాయించుకున్నారు. ఇప్పుడు పొత్తుల నిర్ధారణ అయిపోయింది కాబట్టి అభ్యర్థుల విజయం కోసం నామమాత్రమే అది. వాళ్ళ అభ్యర్థులు విజయం సాధించారని అయితే నేను భావిస్తున్నాను. నామమాత్రమే కాబట్టి అయినా సరే ఉత్సాహం సడలకుండా ఉండటం కోసం ఆయన ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మళ్ళీ వారాహి యాత్ర ద్వారా బయలుదేరుతున్నారు. రేపు పొద్దున అధినాయకులు అందరూ కలిసి 3-4 సమావేశాల్లో ప్రాంతాల వారీగా ఎన్నుకొని అది జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో కూడా వచ్చి కలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి ఈ తడవ హోంశాఖ మంత్రి గారు రావచ్చు, మళ్ళీ ప్రధానమంత్రి గారు రావచ్చు. అలాంటి సభల్లో మళ్ళీ కలిసి మాట్లాడుకుంటారు. ఈలోపు విడివిడిగా వీళ్ళిద్దరు కూడా, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. సార్, వీళ్ళు ముగ్గురు అయితే ప్రచారాలలో బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ లోకేష్ గారి ప్రస్తావన అంటే కొంతకాలంగా చూసుకుంటే రావట్లేదు. అంటే ఆయన ప్రచారం చేస్తున్నారా చేయట్లేదా వార్తల్లో అయితే ఎక్కడ కూడా లోకేష్ గారి ప్రస్తావన రాకపోవడానికి రీజన్ ఏంటి సార్?
ముందు వీళ్ళు చూసుకుంటా ఉన్నారు, పొత్తుల్లో భాగంగా ఏది జరుగుతున్నా అతను వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే అధ్యక్షుడు ఇప్పుడు ఇంతకుముందు అంటే వాళ్ళు ఒక్కళ్ళే తెలుగుదేశం పార్టీ కాబట్టి అధ్యక్షుడు కార్యదర్శిగా ఈయన మాట్లాడటానికి ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు అధ్యక్షులు మాట్లాడుతున్నారు. ముగ్గురు అధ్యక్షులు దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు పార్టీలో మిగిలిన స్థానాల గురించి ప్రచారం ఎలా చేయాలి ఏందనే దాని గురించి తన నియోజకవర్గం గురించి ఆయన చూసుకుంటా ఉన్నాడు. అలాగే రాష్ట్రంలో ఏమేమి జరగాలో చూసుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా లోకేష్ గారి యొక్క ప్రమేయము, లోకేష్ గారి యొక్క ప్రచారం లేకుండానూ ఎన్నికలు అయితే జరగవు. ఓకే. వాళ్ళ ముగ్గురితో పాటు ఈయన వివిధ ప్రాంతాలు ఎన్నుకొని ఎవరెవరు ఎక్కడ ఏంటని పంచుకొని వాళ్ళు చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. సో ఎవరికి వాళ్ళు ప్రచారాలు అయితే చేస్తున్నారు కదా ముగ్గురు. మరి ప్రచారాల్లో జగన్ గారు సక్సెస్ అవుతారా? తన బస్సు యాత్ర ఏదైతే ఉందో, లేకుంటే వారాహి యాత్ర మరింత ఇంకెక్కువ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? చంద్రబాబు గారు ఎలా ఉంటుంది? రాయలసీమలో పర్యటిస్తున్నారు కదా అక్కడ. చంద్రబాబు గారు ప్రయాణం చేసినా, పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేసినా, రేపు పొద్దున లోకేష్ బాబు గారు ఎక్కడ సభలో సమావేశాలకు వెళ్ళినా ఆ ఉధృతాన్ని తట్టుకోవడానికి అధికార పార్టీకి ధైర్యం ఉండదు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, వారు చెప్పే వింటున్నారంటే వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు బహిరంగానే వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆలోచించుకుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎన్ని స్థానాల్లో మనం తిరిగి గెలవగలవని ఆలోచించుకుంటున్నారో తప్ప ఓటు అనేది నిర్ణయం అయిపోయింది. అధికార పార్టీకి ఎక్కువ వచ్చే స్థానాలని ఎక్కడ మనకు అవకాశం ఉంటే దాన్ని నిరోధించగలవని చెప్పని ఆలోచించున్నారు తప్ప గెలుపు గురించి వాళ్ళకి ఆశలు లేవు, వాళ్ళ ప్రయత్నాలు కూడా అలా లేవని అయితే నేను భావిస్తున్నాను. కానీ అప్పుడు చూసాం సార్, సిద్ధం సభకు 10 లక్షల మంది వరకు వచ్చారని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం. తప్పే ఉందో రాకుండా 1992లో 93 చివరిలో మధ్యలో పివి నరసింహారావు గారు ఏలూరులో సభ పెడితే అసలు మామూలుగా రాలే జనాలు. మరి 94లో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ప్రజలు వచ్చిన వాళ్ళు అభిమానంతో వచ్చారా, భయపెడితే వచ్చారా, లేకపోతే ఏందనేది సభలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది కదా. ఓకే. కాబట్టి జనం రావడాన్ని నేను ప్రామాణికంగా తీసుకోవట్లేదు. 151 శాసనసభ్యులుండి, 22 మంది లోక్సభ సభ్యులుండి, లేకపోయినా కూడా 21 మంది లోక్సభ సభ్యులుండి, రాజ్యసభ సభ్యులుండి, శాసనమండలి సభ్యులుండి, అన్ని జిల్లా పరిషత్తులు మీ అయ్యి, మా దాదాపు రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలు తప్ప ఒకటే మున్సిపాలిటీ కదా తాడిపత్రి, కొండపల్లి, ఈ 2 తప్ప మిగిలినన్ని వాళ్ళే అయ్యుండి, అన్ని కార్పొరేషన్లో వాళ్ళే అయ్యుండి, అన్ని మండలాధ్యక్షుల్లో వాళ్ళే అయ్యుండి, జనం అంతమంది వస్తే ఇంకా తక్కువ మంది వచ్చారనే కదా భావించాల్సింది. నియోజకవర్గానికి 10,000 మందికి అడిగేసుకున్నా కూడా మరి వాళ్ళు 15 లక్షల మంది ఉండాలి కదా. మరి ఏది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో ఎవరికి వాళ్ళు ప్రచారాలు అయితే చేస్తున్నారు కదా ముగ్గురు. మరి ప్రచారాల్లో జగన్ గారు సక్సెస్ అవుతారా? తన బస్సు యాత్ర ఏదైతే ఉందో, లేకుంటే వారాహి యాత్ర మరింత ఇంకెక్కువ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? చంద్రబాబు గారు ఎలా ఉంటుంది? రాయలసీమలో పర్యటిస్తున్నారు కదా అక్కడ. చంద్రబాబు గారు ప్రయాణం చేసినా, పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేసినా, రేపు పొద్దున లోకేష్ బాబు గారు ఎక్కడ సభలో సమావేశాలకు వెళ్ళినా ఆ ఉధృతాన్ని తట్టుకోవడానికి అధికార పార్టీకి ధైర్యం ఉండదు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, వారు చెప్పే వింటున్నారంటే వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు బహిరంగానే వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆలోచించుకుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎన్ని స్థానాల్లో మనం తిరిగి గెలవగలవని ఆలోచించుకుంటున్నారో తప్ప ఓటు అనేది నిర్ణయం అయిపోయింది. అధికార పార్టీకి ఎక్కువ వచ్చే స్థానాలని ఎక్కడ మనకు అవకాశం ఉంటే దాన్ని నిరోధించగలవని చెప్పని ఆలోచించున్నారు తప్ప గెలుపు గురించి వాళ్ళకి ఆశలు లేవు, వాళ్ళ ప్రయత్నాలు కూడా అలా లేవని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.